నేడు మాజీ శాసనసభ్యులు కీర్తిశేషులు నారపశెట్టి శ్రీరాములు గారి 28వ వర్ధంతి సందర్భంగా దర్శిపట్నం గడియార స్తంభం వద్ద గల నందమూరి తారక రామారావు గారి మరియు నారపశెట్టి శ్రీరాములు గారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు చేసి ప్రజల కోసం చివరి వరకు పనిచేసిన శ్రీరాములు గారి లాంటి వారు మా లాంటి వారికి ఎంతో ఆదర్శంగా నిలుస్తారని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఈనాడు రాజకీయాల్లో సంపాదన కోసం అనేక అక్రమాలు, దౌర్జన్యాలు, దాడులు చేస్తున్న వైసీపీ వంటి పార్టీల రాజకీయాలు మనం చూస్తున్నామన్నారు. ఆనాడు మా తాతయ్య గొట్టిపాటి హనుమంతరావు గారితో కలిసి పనిచేసిన నారపశెట్టి శ్రీరాములు గారి గురించి మా తాతగారు చెప్తుంటే విన్నామన్నారు. ఆనాడు హనుమంతరావు గారు, శ్రీరాములు గారు దర్శి ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఇప్పటికీ అందరూ చెప్తుంటారన్నారు. అందుకే రాజకీయాల్లో నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తూ సామాన్య కార్యకర్త వలె ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లో తిరిగే శ్రీరాములు గారిని ఎలాంటి ఖర్చు లేకుండా ప్రజలు ఆనాడు 2 సార్లు శాసనసభ్యులుగా గెలిపించారన్నారు. శ్రీరాములు గారి అకాల మరణంతో ఆయన తనయుడైన పెద్దలు గౌరవనీయులు పాపారావు గారిని కూడా దర్శి నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రజలు ఆదరించారన్నారు. వారి స్ఫూర్తిని ఈనాటి తరం తీసుకొని కుల మతాలకు అతీతంగా, వర్గ వైషమ్యాలకు అతీతంగా అభివృద్ధి ఎజెండాగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పెద్దల సహకారంతో కూటమి ప్రభుత్వంలో దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దగలిగినప్పుడే వారికి నిజమైన నివాళి అని చెబుతున్నా అన్నారు. ఈనాడు కులాలు, వర్గాలుగా నాయకులకు ముద్ర వేస్తూ అభివృద్ధికి ఆటంకం వేస్తున్నారన్నారు. అందుకే శ్రీరాములు గారి లాంటి మనసున్న మహారాజులు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, నియోజకవర్గంలోని పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో కాలంగా మంచి అనుబంధం ఉంది. నారపశెట్టి శ్రీరాములు గారు ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు. ఎంతో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి ఆయన. ఆయనకి మా తాతగారికి మంచి సంబంధాలు ఉన్నాయి. అట్లాగే నారపశెట్టి పాపారావు గారికి, మా నాన్నగారికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన స్ఫూర్తితోనే తెలుగుదేశం పార్టీ ఎంతో చక్కగా ముందుకు వెళ్తూ ఉంది. మేమందరం ఆయన స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నాము. జోహార్ నారపశెట్టి శ్రీరాములు గారు.